చాందిని తమిళరసన్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తమిళ, తెలుగు భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి. 2010లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పటికీ వరుస అవకాశాలతో రాణిస్తున్నారు. ఆమె జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. చాందిని 1992 ఆగస్టు 12న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి తమిళరసన్ తమిళ వ్యక్తి కాగా, తల్లి పద్మాంజలి ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు మహిళ. ఈ ద్విభాషా నేపథ్యం ఆమెకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సులభంగా రాణించేందుకు దోహదపడింది. ఆమె చెన్నైలోని సాక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తర్వాత ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశారు. చాందిని తన 17వ ఏటనే మిస్ చెన్నై 2007 అందాల పోటీలో పాల్గొని టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. తొలి అవకాశం 2009లో ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ప్రముఖ దర్శకుడు కె భాగ్యరాజ్ దృష్టిలో పడ్డారు. ఆయన తన కుమారుడు శాంతను భాగ్యరాజ్ సరసన సిద్ధు +2 అనే తమిళ చిత్రంలో ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. చదువు కోసం విరామం. మొదటి సినిమా తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినా చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆమె చిన్న విరామం తీసుకున్నారు. 2013లో కాళీ చరణ్ అనే సినిమాతో చాందిని టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. కీలక చిత్రాలు. ఆ తర్వాత ఆమె లవర్స్, కిరాక్, చిత్రం బలారే విచిత్రం వంటి సినిమాల్లో నటించారు. డబ్బింగ్. తన తల్లి తెలుగు కావటంతో ఆమె తెలుగు భాషను చక్కగా మాట్లాడగలరు. ఇది ఆమెకు తెలుగు సినిమాల్లో ప్లస్ పాయింట్ అయ్యింది. కేవలం వెండితెరకు పరిమితం కాకుండా చాందిని బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెడ్ టై రోజా జీ తమిళ్ ఛానల్లో ప్రసారమైన ఈ సీరియల్లో ఆమె ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. తాజంపు ఈ సీరియల్ ద్వారా ఆమె టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. చాందిని 2018 డిసెంబర్ 12న తన చిరకాల మిత్రుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ నందాను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో, సీరియల్స్లో చురుగ్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం చాందిని చాలా బిజీగా ఉన్నారు. ఆమె చేతిలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్. 2 జల్ల సీత 2026 అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అచ్చమిల్లై అచ్చమిల్లై తమిళం 2026 మార్చిలో విడుదలకు సిద్ధంగా ఉంది. డ్రామా. మార్చ్ 2025లో విడుదల కావాల్సిన తమిళ చిత్రం వరంగాముడి. అరవింద్ స్వామితో కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్. చాందిని తమిళరసన్ అందం, అభినయం కలగలిసిన నటి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఒడిదుడుకులను తట్టుకుంటూ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, టీవీ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2026లో ఆమె మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాందిని కేవలం కమర్షియల్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కాలేదు. ఆమె తన కెరీర్లో ప్రయోగాత్మక చిత్రాలకు కూడా పెద్దపీట వేశారు. బోల్డ్ పాత్రలు. నాన్ సెల్వనప్ప వంటి చిత్రాల్లో ఆమె పాత్రలు కొంచెం బోల్డ్గా ఉన్నా నటనకు అవకాశం ఉండటంతో ఆమె వాటిని ధైర్యంగా స్వీకరించారు. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్. ఇటీవల కాలంలో ఆమె ఎక్కువగా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో కనిపిస్తున్నారు. ఆమె కళ్ళలో ఉండే తీక్షణత అటువంటి పాత్రలకు బాగా సెట్ అవుతుందని దర్శకుల నమ్మకం. ఓటీటీ విప్లవంలో చాందిని కూడా భాగమయ్యారు. డిజిటల్ డెబ్యూ. 2024-25 సమయంలో ఆమె తమిళంలో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో నటించారు.
తెలుగు ప్రాజెక్ట్స్. ఒక ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం ఆమె ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్కు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2026 ప్రథమార్థంలో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్తుంటారు. కానీ చాందిని మాత్రం తన భర్త నంద ప్రోత్సాహంతో మరింత వేగంగా సినిమాలు చేస్తున్నారు. సినిమా ప్లస్ సీరియల్. ఆమె ఒకవైపు వెండి తెరపై నటిస్తూనే మరోవైపు బుల్లి తెరపై పాపులర్ సీరియల్స్ చేస్తూ రెండు రంగాల్లోనూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె తన ఫిట్నెస్ వీడియోలు, ఫ్యాషన్ ఫోటోషూట్లతో ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్నారు. భాషా పటిమ. తెలుగు, తమిళం రెండు స్పష్టంగా మాట్లాడగలగటం వల్ల ఆమెకు రెండు భాషల్లో డబ్బింగ్ కష్టాలు లేవు. అంకిత భావం. చిన్న రోల్ అయినా, గెస్ట్ అపియరెన్స్ అయినా కథకు ప్రాధాన్యత ఉంటే ఆమె వెనుకాడకుండా చేస్తారు. ప్రముఖ ప్రజ్ఞ. ఒకవైపు గ్లామరస్ హీరోయిన్గా, మరోవైపు సీరియల్స్లో పద్ధతిగా కనిపించే పాత్రలో కూడా ఆమె ఇట్టే ఒదిగిపోతారు. చాందిని తమిళ రసన్. ఒక స్థిరమైన నటిగా సౌత్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ముఖ్యంగా 2026 ఆమెకు చాలా కీలకమైన ఏడాది కానుంది. ఎందుకంటే ఆమె నటించిన వనంగాముడి వంటి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. టెలివిజన్ అవార్డులు. చాందిని బుల్లితెరపై రెట్టై రోజా సీరియల్ ద్వారా విపరీతమైన ఆదరణ పొందారు. ఈ సీరియల్లో ఆమె పోషించిన ద్విపాత్రాభినయంగాను ఈ కింది అవార్డులు లభించాయి. ఉత్తమ నటి. ఆమె అద్భుతమైన నటనకు గాను జీ తమిళం, కుటుంబం, విరుదుగల్ వేదికపై ఈ అవార్డును అందుకున్నారు. మోస్ట్ పాపులర్ మరుమగల్. ఇంటింటికి చేరువైన పాత్రగా ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. సినిమాల్లో ఆమె చేసిన ప్రయోగాత్మక పాత్రలకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఎడిసన్ అవార్డ్స్. తమిళ చిత్ర పరిశ్రమలో ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డుల జాబితాలో ఆమె కొన్నిసార్లు నామినేట్ అయ్యారు. విమర్శకుల ప్రశంసలు. విజయ్ సేతుపతి సరసన నటించిన కావన్, క్రైమ్ థ్రిల్లర్ రాజా రంగుస్కీ చిత్రాల్లో ఆమె నటనకు గాను ఉత్తమ పర్ఫార్మర్ విభాగంలో ప్రశంసలు అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందే ఆమె తన అందం మరియు వ్యక్తిత్వంతో గుర్తింపు పొందారు. మిస్ చెన్నై. ఈ పోటీలో ఆమె ఫైనలిస్ట్గా నిలిచారు. ఇది ఆమెకు సినీ అవకాశాలు రావటానికి బలమైన పునాది వేసింది. చాందిని కేవలం అవార్డుల కోసమే కాకుండా నటిగా తనను తాను నిరూపించుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆమె నటించిన రామాసూర్ చిత్రానికి గాను డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మంచి రేటింగ్స్, ప్రశంసలు లభించాయి. రాబోయే వనంగాముడి చిత్రంలో ఆమె చేసిన నటనకు గాను వచ్చే ఏడాది అవార్డుల రేస్లో నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. చాందిని తమిళ రసన్ కెరీర్ ప్రయాణం 2026 నాటికి సరికొత్త శిఖరాలను తాకుతోంది. గ్లామర్ పాత్రల నుండి క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ వరకు ఆమె తనను తాను మలుచుకున్న తీరు అద్భుతం. ఆమె రాబోయే ప్రాజెక్టుల గురించి మరిన్ని తాజా అప్డేట్స్ ఇప్పుడు చూసేద్దాం. చాందిని ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటిమణుల్లో ఒకరు. 2026లో ఆమె నటించిన పలు చిత్రాలు వివిధ భాషల్లో విడుదల కాబోతున్నాయి. రెండు జల్ల సీత తెలుగు, రామ్ ప్రసాద్ రాఘూటు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 అక్టోబర్ 9న విడుదల కానుంది. ఇందులో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని సమాచారం. అచ్చమిల్లై తమిళం. ముత్తు గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదలకు సిద్ధంగా ఉంది. వనంగాముడి. అరవింద్ స్వామి, రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ చిత్రంలో చాందిని ఒక కీలక పాత్ర పోషించారు. ఇది 2026 ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. అమిగో.
2026లో రాబోయే మరొక క్రేజీ ప్రాజెక్ట్. ఇది ఒక థ్రిల్లర్ కథాంశంతో సాగుతుంది. ప్రస్తుత సంవత్సరంలో కూడా ఆమె చేతిలో అరడజన్కు పైగా సినిమాలున్నాయి. ఫిబ్రవరి 14, 2025న విడుదలవుతోంది ఫైర్, ట్రామా, పెరుసు. మార్చి 2025లో విడుదలైన తమిళ చిత్రాలు.